2015లో రిలీజ్ అయ్యి యూత్‌ని అందరినీ ఒక ఊపు ఊపేసిన 'ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే' అనే మూవీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా మూవీ కాన్సెప్ట్‌లోకెళ్ళిపోతే మనకి స్టార్టింగ్ సీన్‌లో క్రిస్టియన్ అనే ఒక అబ్బాయిని చూపిస్తాడు. ఇతను అందరినీ డామినేట్ చేస్తూ ఉంటాడు. ఇతను చాలా డామినేటివ్ పర్సన్. అలాగే ఇతను డబ్బున్నవాడు కూడా. ఇంకొక వైపు యానా అనే అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి ఒక నార్మల్ అమ్మాయి. ఈమె ఒక కాలేజీలో చదువుతూ ఉంటుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక హార్డ్‌వేర్ షాప్‌లో పనిచేస్తూ ఉంటుంది. అలాగే హేనా ఫ్రెండ్ వచ్చేసి ఒక జర్నలిస్ట్. హేనా ఫ్రెండ్ ఆ రోజు క్రిస్టియన్ ని ఇంటర్వ్యూ చేయాలి. కానీ తనకి ఆరోగ్యం బాగోనందువలన తనకి బదులుగాని హేనాని క్రిస్టియన్ దగ్గరికి పంపిస్తుంది. ఇక తర్వాత సీన్ లో హేనా క్రిస్టియన్ ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే క్రిస్టియన్ పిఏ హేనాని క్రిస్టియన్ ఆఫీస్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అయితే అక్కడున్న డోర్స్ ఆటోమేటిక్ అవడంతో హేనా బై మిస్టేక్ లో ఆ డోర్ దగ్గరికి వెళ్లి దాన్ని తొయ్యిపోతుంటే అది ఓపెన్ అయిపోవడం వలన స్లిప్ అయ్యి తను కింద పడిపోతుంది. అది చూసి ఒకవైపు క్రిస్టియన్ తనకి హెల్ప్ చేస్తాడు. ఒకవైపు హేనా క్రిస్టియన్ ని చూసి ఫస్ట్ లుక్ లోనే ఫ్లాట్ అయిపోతుంది. అలాగే క్రిస్టియన్ ని కూడా హేనా పైన ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇక తర్వాత హేనా క్రిస్టియన్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. మధ్యలోని క్రిస్టియన్ పిఏ వచ్చి, సార్ మీకు ఇంకో అపాయింట్మెంట్ ఉంది, మీరు ఇంక ఇంటర్వ్యూ స్టాప్ చేయాలి అని చెప్తుంది. కానీ క్రిస్టియన్ మాత్రం ఏ అపాయింట్మెంట్లు ఉన్నాయో అన్ని క్యాన్సిల్ చేసేయి అని తన పిఏని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక అలా కొద్ది సమయం ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకరిని ఒకరు చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత సీన్ లో జాస్ అనే ఒక అబ్బాయిని చూపిస్తారు. ఇతనికి హేనా అంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడు ఆ విషయం హేనాతో చెప్పడు. ప్రెసెంట్ ఇతను హేనాని తన ఫోటో ఎగ్జిబిషన్ కి పిలుస్తాకి అతను వస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో ఒక రోజు హేనా తను వర్క్ చేసే షాప్ లో వర్క్ చేస్తూ ఉంటే అక్కడికి క్రిస్టియన్ వస్తాడు. ఈ సీన్ లోని వీళ్ళిద్దరు చూపుల్లోనే మనందరికీ అర్థమైపోతుంది వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక కెమిస్ట్రీ స్టార్ట్ అయిపోయింది అని. అయితే అక్కడికి వచ్చిన క్రిస్టియన్ ఆ షాప్ లో ఉండే రోపు, అలాగే టేపు, కొన్ని మాస్కులు, అలాగే వింత వింత వస్తువులన్నీ ప్యాక్ చేయించుకుంటూ ఉంటాడు. బిల్లింగ్ అయిపోయిన తర్వాత క్రిస్టియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ హేనాకి తన కార్డ్ ని ఇచ్చి వెళ్తాడు. అలాగే నా ఫొటోస్ తీయడానికి ఒక ఫోటోగ్రాఫర్ కావాలి అని చెప్తాడు. ఇక తర్వాత హేనా కూడా తన ఫ్రెండ్ జోష్ ని తీసుకుని క్రిస్టియన్ ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ ఫోటోషూట్ అవుతుంది. ఫోటోషూట్ అయిపోయిన తర్వాత క్రిస్టియన్ అలాగే హేనా వీళ్ళిద్దరు ఒక కాఫీ షాప్ కి వెళ్తారు. ఆ కాఫీ షాప్ లోని హేనా చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. క్రిస్టియన్ ఎందుకు అలా ఉన్నావు అంటేని, ఏమో నాకు తెలియదు, నిన్ను చూస్తే నాకు చాలా నర్వస్ గా ఉండి నా మాట కూడా తడబడిపోతుంది అని మొదలుపెట్టి స్లోగా తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాగే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా హేనా చెప్పడం మొదలు పెడుతుంది. ఇక కాఫీ షాప్ లో కాఫీ తాగడం అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ బయట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే హేనా అంటుంది, నీకు ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరా అని. ఈ సిచ్యువేషన్ లోని క్రిస్టియన్ సమాధానం ఇచ్చే లోపే హేనా రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక కార్ చాలా ఫాస్ట్ గా వస్తుంటే క్రిస్టియన్ యానాని సేవ్ చేస్తాడు. సేవ్ చేయగానే, నాకు ఎటువంటి గర్ల్ ఫ్రెండ్స్ లేరు, నువ్వు కూడా నా పైన ఎటువంటి ఒపీనియన్ పెట్టుకోకు అని క్రిస్టియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అదే రోజు నైట్ హ్యానా అలాగే తన ఫ్రెండ్ ఫుల్ గా తాగేసి పబ్కి వెళ్తాకి కూడా రెడీ అవుతారు. అదే సమయంలో క్రిస్టియన్ హ్యానాకి కొన్ని రిలీజ్ అవ్వని బుక్స్ ని పంపిస్తాడు. యాక్చువల్ గా హ్యానాకి బుక్స్ చదవటం అంటే చాలా ఇష్టం. అందుకే క్రిస్టియన్ హ్యానా కోసం బుక్స్ పంపిస్తారు గానీ హ్యానా మాత్రం ఆ బుక్స్ ని రిటర్న్ పంపించేస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ పబ్ లో ఫుల్ గా తాగి ఎంజాయ్ చేస్తారు. ఆ తాగిన మత్తులో యానా క్రిస్టియన్ కి ఫోన్ చేసి, నువ్వు నాకు బుక్స్ పంపించినందుకు థ్యాంక్స్ గాని ఆ బుక్స్ నాకు వద్దు, నీకు రిటర్న్ పెట్టేశాను అని హ్యానా మాట్లాడుతూ ఉంటే ఒకవైపు క్రిస్టియన్ కి అర్థమవుతుంది హ్యానా తాగేసి ఉంది అని. నువ్వు ఏ పబ్ లో ఉన్నావు అని క్రిస్టియన్ అడిగితే హ్యానా సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేస్తుంది. కానీ క్రిస్టియన్ చాలా డబ్బున్నవాడు, తనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా చాలా ఈజీగా వస్తుంది. అందుకే తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి హ్యానా ఎక్కడుందో తెలుసుకుని ఆ పబ్ కి వెళ్తాడు. అయితే క్రిస్టియన్ వెళ్ళేటప్పటికి హ్యానా ఫుల్ గా వాంటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే క్రిస్టియన్ హ్యానాని తను ఉంటున్న హోటల్ కి తీసుకువెళ్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మార్నింగ్ అయిపోతుంది. హ్యానా నిద్ర లేస్తుంది. తన డ్రెస్ కూడా ఎవరో చేంజ్ చేసి ఉంటారు. తన డ్రెస్ చేంజ్ చేసి మంచం మీద పడుకోబెట్టింది కూడా క్రిస్టియనే. హ్యానా నిద్ర లెగ్గానే పక్కనే ఒక 2 టాబ్లెట్స్ అలాగే జ్యూస్ కూడా ఉంటాయి. అవి తాగమని క్రిస్టియన్ ని అక్కడ పెడతాడు. అలాగే ఆ డ్రెస్ కూడా నైట్ వామిటింగ్ చేసుకున్నందుకు క్రిస్టియన్ నే చేంజ్ చేసేస్తాడు. ఇక తర్వాత క్రిస్టియన్ ఆ ప్లేస్ కి వచ్చి హ్యానాకి ఆ డ్రెస్ చాలా బాగా సూట్ అవుతుంది చూసి, నీ డ్రెస్ చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇస్తాడు. అలాగే క్రిస్టియన్ అంటాడు, నీ లిప్స్ చాలా బాగున్నాయి, దాన్ని నేను కొడకాలి అనుకుంటున్నాను అని క్రిస్టియన్ అంటే హ్యానా కూడా అవును, నాకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది అని అంటుంది. కానీ క్రిస్టియన్ మాత్రం, నేను అలా నిన్ను టచ్ చేయలేను, నాకంటూ కొన్ని రూల్స్ ఉంది, నాకు ఒక కాంట్రాక్ట్ ఫామ్ ఉంది, దాని మీద నువ్వు ఒప్పుకుని సైన్ పెడితేనే ఆ తర్వాతే నేను నిన్ను టచ్ చేస్తాను అని క్రిస్టియన్ అంటాడు. ఈ సిచ్యువేషన్ లో హ్యానాకి ఏమీ అర్థం అవదు. ఏంటి కాంట్రాక్ట్ కట్ట అంటున్నాడు అని చాలా విచిత్రంగా తను ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ లిఫ్ట్ లో వెళ్తూ ఉంటారు. ఇక ఈ సమయంలోనే వీళ్ళిద్దరూ
ఒంటరిగా ఉన్నందువలన ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు కంట్రోల్ చేసుకోలేక కాంట్రాక్ట్ లేదు తొక్క లేదు అని ఆ లిఫ్ట్ లో ఒకళ్ళనొకరు చాలా డీప్ గా కిస్ పెట్టుకుంటారు. ఇక తర్వాత సీన్ లో హ్యానా షాప్ లో పనిచేస్తూ ఉండగా క్రిస్టియన్ డ్రైవర్ అక్కడికి వచ్చి హ్యానాని పిక్ చేసుకుని క్రిస్టియన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ క్రిస్టియన్ చాపర్ తో పాటుగా హ్యానా కోసం వెయిట్ చేస్తాడు. క్రిస్టియన్ అక్కడికి వచ్చిన హ్యానాని తీసుకుని తన ఓన్ చాపర్ లోని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ వైన్ తాగుతారు. ఈ సిచ్యువేషన్ లో హ్యానా అంటుంది, ఇప్పుడు మన ఇద్దరం లవ్ చేసుకోబోతున్నామా అని అంటేని, లేదు మన ఇద్దరం లవ్ చేసుకోబోతులేదు, కానీ మన ఇద్దరం చాలా గట్టిగా ఇంటిమేట్ అవ్వబోతున్నాము, అందరిలాగా అయితే కాదు, చాలా గట్టిగా అని క్రిస్టియన్ హ్యానాతో చెప్తాడు. తర్వాత క్రిస్టియన్ హ్యానా చెయ్యిని పట్టుకుని ఒక రూమ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్రిస్టియన్ అంటాడు, ఇది నా ప్లే రూమ్ అని. క్రిస్టియన్ అంటేని హ్యానా, అంటే ఇందులో నువ్వు గేమ్స్ ఆడతావా అని అడుగుతుంది. కాదు, ఇందులో నేను గేమ్స్ ఆడను, ఈ రూము నా పర్సనల్ రూము, ఒకవేళ నీకు ఈ రూమ్ నచ్చకపోతే నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని క్రిస్టియన్ చెప్పి హ్యానాని ఆ రూమ్ లోకి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ లోని ఇంటిమేట్ కి సంబంధించిన ఎన్నో రకాల సామాన్లు ఉంటాయి. బెల్టులు, అలాగే కొన్ని రకాల వస్తువులు, స్టిక్స్, చాలా వింత వింత వస్తువులన్నీ ఆ రూమ్ లో ఉంటాయి. అవన్నీ చూసి హ్యానా షాక్ అయిపోతుంది. ఒకవైపు నుంచి క్రిస్టియన్ అంటాడు, ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన వస్తువులు, ఈ వస్తువులు యూజ్ చేసే నేను ఇంటిమేట్ అవుతాను అని క్రిస్టియన్ అంటే, హ్యానా మాత్రం నువ్వు చాలా శాడిస్ట్వి అని అంటేని, నేను శాడిస్ట్ని కాదు, నాకు డిమాండింగ్ అంటే ఇష్టం, ఎవరైనా నాతో ఇంటిమేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పినట్టుగానే వాళ్ళు వినాలి, ఈ రూమ్ లోకి నాతో ఇంటిమేట్ అవ్వడానికి వచ్చిన అమ్మాయిలు పూర్తిగా నాకు బానిసలు అయిపోవాలి, నేనేం చెప్తే అది వాళ్ళు చెయ్యాలి అని క్రిస్టియన్ అంటూని హ్యానాని ఆ ఇంట్లో ఉన్న ఇంకో రూమ్ లోకి తీసుకువెళ్తాడు. ఆ రూమ్ ని చూపించి, ఈ రూమ్ లో నువ్వు ఉండొచ్చు, ఈ రూమ్ లో నీకు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అని క్రిస్టియన్ అంటాడు. అప్పుడు హ్యానా, అంటే ఇప్పుడు నేను నీతో పడుకోవాలని అడుగుతుంది. అప్పుడు క్రిస్టియన్, నీకు అర్థం అవనట్లేదు, నువ్వు నాతో పడుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంటిమేట్ అవ్వాలంతే, దానికి కూడా చాలా రూల్స్ ఉన్నాయి, నేను ఇచ్చిన కాంట్రాక్ట్ లో నువ్వు సైన్ పెట్టిన తర్వాత నేను నిన్ను టచ్ చేస్తాను అని నీకు ఎప్పుడో చెప్పాను అని క్రిస్టియన్ అంటాడు. అయితే హ్యానాకి డౌట్ వచ్చి, ఇప్పుడు నాకు ఈ కాంట్రాక్ట్ నచ్చకపోతే నేను ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు క్రిస్టియన్, ఏమీ లేదు, అప్పుడు నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు, నువ్వు నేను ఎప్పుడు కలవనట్టే బిహేవ్ చేసుకుందాం, ఒకవేళ నువ్వు ఈ కాంట్రాక్ట్ మీద సైన్ పెడితే మనం మూవ్ అవుదాం, నువ్వు ఫస్ట్ కాంట్రాక్ట్ పేపర్ చదివి అందులో నీకేమన్నా నచ్చకపోతే నాకు చెప్పు, దాని గురించి మనం మాట్లాడుకుందామని క్రిస్టియన్ అంటాడు. అయితే హ్యానా, నాకేం నచ్చుతుందో నాకెలా తెలుస్తుంది అని అంటుంది. అదేంటి, ఇప్పుడు నీకు నేను ఎలా బిహేవ్ చేస్తే నీకు నచ్చుతుంది, నీకు ఎలా ఉంటే ఇష్టమో ఇంటిమేట్ సమయంలో నీకు తెలియదా అని క్రిస్టియన్ అడిగితేని, లేదు నాకు తెలియదు, నేను ఇప్పుడు వరకు ఎవరితోని ఇంటిమేట్ అవ్వలేదు అని హ్యానా అంటుంది. ఈ సిచ్యువేషన్ లో క్రిస్టియన్ తను చాలా లక్కీగా భావిస్తాడు. ఇక హ్యానా ఒరిజిన్ అని తనని అక్కడే కిస్ పెట్టుకుంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఇంకొక రూమ్ లోకి వెళ్లి అక్కడ వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఇంటిమేట్ అవుతారు. ఇక తర్వాత సీన్ లో ఒక పియానో మ్యూజిక్ తో హ్యానా నిద్రలేస్తుంది. అయితే హ్యానా క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళగానే ఆ పియానో దగ్గరే వాళ్ళు మళ్ళా ఒకసారి ఇంటిమేట్ అవుతారు. అలాగే వాళ్ళు కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత ప్లే రూమ్ లో నీకు ఎలా ఉంటుందో ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను అని క్రిస్టియన్ మళ్ళా హ్యానాతో ఇంటిమేట్ అవుతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో క్రిస్టియన్ వాళ్ళ మమ్మీ క్రిస్టియన్ ఇంటికి వస్తుంది. ఇక తర్వాత క్రిస్టియన్ హ్యానా కూడా క్రిస్టియన్ మమ్మీతో మాట్లాడతారు. తర్వాత క్రిస్టియన్ హ్యానాని డ్రాప్ చేసి వస్తాను అని అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక తర్వాత వీళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉండగా ఒక ఫారెస్ట్ లో ఆగి వీళ్ళిద్దరూ ఆ ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ క్రిస్టియన్ హ్యానాతో అంటాడు, ఇప్పుడు వరకు నేను ఎవరితో నా ఓన్ బెడ్ లోని ఇంటిమేట్ అవ్వలేదు, ఫస్ట్ టైం నీతోనే, నువ్వు నాకు చాలా స్పెషల్ అని క్రిస్టియన్ అంటాడు. అలాగే అక్కడ వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. తర్వాత క్రిస్టియన్ హ్యానాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి, నేను నీకు కాంట్రాక్ట్ ని పంపిస్తాను, నువ్వు బాగా చదివి నీ ఒపీనియన్ ని చాలా ఫాస్ట్ గా చెప్పు అని క్రిస్టియన్ అంటాడు. అయితే హ్యానా, ప్రస్తుతానికి నా కంప్యూటర్ పనిచేస్తలేదు, సరే నేను చదివి చెప్తాను అని తన ఇంట్లోకి వెళ్ళగానే క్రిస్టియన్ హ్యానా కోసం ఒక యాపిల్ ల్యాప్టాప్ కొని తన ఇంట్లో పెట్టిస్తాడు. ఇక తర్వాత సీన్ లో హ్యానా ఆ కాంట్రాక్ట్ ని చదువుతూ ఉంటుంది. అందులో రూల్స్ ఇలా ఉంటాయి, నువ్వు ఈ కాంట్రాక్ట్ మీద సైన్ పెట్టిన తర్వాత నువ్వు నన్ను సార్ అని మాత్రమే పిలాలి, నా పేరు పెట్టి పిలవకూడదు, అలాగే నువ్వు నన్ను టచ్ చేయకూడదు నా పర్మిషన్ లేకుండాని, అలాగే నేను ఎలా చెప్తే అలాగ నువ్వు వినాలి, నాకు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ లో నువ్వు ఉండాలి, ఇక నువ్వు చాలా హెల్తీగా ఉండాలి, నువ్వు డ్రింక్ చేయకూడదు, అలాగే స్మోక్ కూడా చేయకూడదు, నువ్వు నాతో కమిట్మెంట్ కు ఒప్పుకున్న తర్వాత బయట ఇంకెవరితోని రిలేషన్ పెట్టుకోకూడదు, ఎవరితోని మాట్లాడకూడదు నా పర్మిషన్ లేకుండా, అలాగే నేను ఏ డాక్టర్ని అయితే సజెస్ట్ చేస్తానో ఆ డాక్టర్ దగ్గరికే నువ్వు వెళ్ళాలి అని ఇంకా చాలా రూల్స్ ఆ కాంట్రాక్ట్ లో ఉంటాయి. ఒకవైపేమో క్రిస్టియన్ హ్యానా రిప్లై కోసం చాలా దారుణంగా వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ కాంట్రాక్ట్ మీద సైన్ పెట్టకుండానే ఒకరోజు క్రిస్టియన్ హ్యానా వాళ్ళ ఇంట్లోని ఇంటిమేట్ అయిపోతారు. ఇంటిమేట్ అయిన తర్వాత ఆ కాంట్రాక్ట్ గురించి ఏం ఆలోచించు అని క్రిస్టియన్ అంటే, నేను ఆ కాంట్రాక్ట్ గురించి ఆలోచిస్తున్నాను, ఇంకా నేను ఒక డిసిషన్
సిచ్యువేషన్ కి రాలేకపోతున్నాను, నాకు చాలా కన్ఫ్యూజ్ గా ఉంది అని హ్యానా అంటూ ఉంటుంది. అయితే క్రిస్టియన్ అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ సమయంలోని హ్యానా నువ్వు ఇక్కడ ఉండవా, నాతో కలిసి ఉండవా అని అడుగుతుంది. అప్పుడు క్రిస్టియన్ నేను చెప్పాను కదా, నేను ఎవరితోని కలిసి ఉండను, ఎవరిని లవ్ చేయను, అలాగే ఎవరి పక్కన పడుకోను, ఓన్లీ ఇంటిమేట్ అవుతాక మాత్రమే నేను, నువ్వు ఆ కాంట్రాక్ట్ గురించి ఏదో ఒకటి ఆలోచించి నాకు చెప్పు అని క్రిస్టియన్ అంటాడు. అయితే హ్యానా ఆ కాంట్రాక్ట్ లో కొన్ని చేంజెస్ చెయ్యాలి, కొన్ని మార్చవలసి ఉంటుంది, అలాగ నువ్వు చేంజ్ చేస్తే నాకు ఓకే అని హ్యానా అంటుంది. ఇక తర్వాత సీన్ లో క్రిస్టియన్ హ్యానా వీళ్ళిద్దరూ తన ఆఫీసులో కూర్చొని ఆ కాంట్రాక్ట్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. హ్యానా తనకి నచ్చిన పాయింట్లన్నీ క్రిస్టియన్ కి చెప్తే క్రిస్టియన్ ఫస్ట్ టైం ఆ కాంట్రాక్ట్ లోని హ్యానా చెప్పిన పాయింట్స్ అన్ని కొట్టేస్తూ ఉంటాడు. నిజానికి క్రిస్టియన్ తనకు నచ్చినట్టుగా ఆ బాండ్ ని ప్రిపేర్ చేయించుకున్నాడు, కానీ ఫస్ట్ టైం హ్యానా కోసం ఆ కాంట్రాక్ట్ ని కూడా మార్పు చేర్పులు చేశాడు. ఇక తర్వాత సీన్ లో హ్యానా తన చదువుని కంప్లీట్ చేసుకుంటుంది. అయితే అందుకు క్రిస్టియన్ హ్యానాకి పార్టీ ఇస్తూ ఉంటాడు. పార్టీ అయిపోయిన తర్వాత క్రిస్టియన్ హ్యానా కోసం ఒక కార్ ని కొని ఆ కీస్ ని హ్యానాకిచ్చి నీ కాలేజీని కంప్లీట్ చేసుకున్నందుకు ఇది నా గిఫ్ట్ అని అంటాడు. తర్వాత సీన్ లో హ్యానా తన మమ్మీతో మాట్లాడుతూ మధ్యలో ఒకటేసారి క్రిస్టియన్ గురించి చెప్పి తనలో తానే ఏడ్చేస్తూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ లో మనకు అర్థమవుతుంది హ్యానా క్రిస్టియన్ ని చాలా డీప్ గా లవ్ చేస్తాం మొదలు పెట్టేసింది అని. ఇక తర్వాత సీన్ లో హ్యానా క్రిస్టియన్ ఇంటికి వెళ్తుంది. అక్కడ క్రిస్టియన్ ఒకసారి మన ఇద్దరం మన ప్లే రూమ్ కి వెళ్దాం అని అంటాడు. అయితే హ్యానా ఇంకా నేను డాక్యుమెంట్ మీద సైన్ పెట్టలేదు కదా అని అంటేని ఏం పర్లేదు, జస్ట్ మనం సరదాగా ఒక్కసారికి అక్కడ కానిచ్చేద్దాం అని అంటాడు. అయితే క్రిస్టియన్ హ్యానాని తీసుకుని తన ప్లే రూమ్ కి వెళ్లి అక్కడ హ్యానాని తన దగ్గర ఉన్న స్టిక్స్ తో లైట్ గా కొడుతూ అలాగే హ్యాంగర్ కి కట్టేసి అలాగే క్రిస్టియన్ హ్యానాతో ఇంటిమేట్ అవుతాడు. ఇక తర్వాత సీన్ లో క్రిస్టియన్ సిస్టర్ తన ఇంటికి వచ్చినందువలన క్రిస్టియన్ హ్యానాను కూడా తీసుకుని తన ఇంటికి వెళ్తారు. అక్కడ క్రిస్టియన్ ఫ్యామిలీతో కలిసి హ్యానా డిన్నర్ చేస్తూ ఉంటుంది. ఆ డిస్కషన్ లోని హ్యానా ఫ్యామిలీ గురించి డిస్కషన్ వస్తుంది. అయితే హ్యానా అంటుంది మా మమ్మీ ఈ పక్కన ఉన్న ఊర్లోనే ఉంటుంది, నేను రేపు పొద్దున మా మమ్మీని చూడడానికి వెళ్తున్నాను, ఒక 3 రోజులు అక్కడే ఉండి వస్తాను అని హ్యానా అంటుంది. అయితే ఈ డిన్నర్ అయిపోయిన తర్వాత క్రిస్టియన్ హ్యానా దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు నా సొంతం, నువ్వు వెళ్తాకి నేను ఒప్పుకోను మీ మమ్మీ దగ్గరికి అని క్రిస్టియన్ హ్యానాని పట్టుకుని అక్కడే కిస్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ సిచ్యువేషన్ లో హ్యానాకి ఏమీ అర్థమవుదు. ఏంటి ఈడు ఒకసారేమో నాకు ఎడిటివ్ అయ్యాను అంటాడు, ఒకసారేమో నన్ను వెళ్ళొద్దు అంటాడు, డాక్యుమెంట్ అంటాడు, ఏదేదో చేస్తున్నాడు, అసలు ఏంటి అని తన లోపల ఉన్న బాధనంతా బయట పెట్టేసి అసలు నువ్వు ఎందుకు నా పక్కన పడుకోవు, నేను ఎందుకు నువ్వు చెప్పినట్టుగానే వినాలి, అసలు ఈ కాంట్రాక్ట్ ఏంటి, నువ్వేం చేస్తున్నావని హ్యానా ఏడుస్తూ క్రిస్టియన్ అడుగుతుంది. అయితే క్రిస్టియన్ అవన్నీ నీకు చెప్పలేను, నా చిన్నతనంలో నాకు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల నేను ఇలా మారిపోయాను, నువ్వు అడిగినా గానీ నేను నీకు చెప్పలేను అని అంటాడు. తర్వాత సీన్ లో హ్యానా బెడ్రూమ్ లో పడుకుని ఉంటే అక్కడికి క్రిస్టియన్ వచ్చి తన చిన్ననాటి స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. క్రిస్టియన్ ఇలాగ అంటాడు మా మమ్మీ నా చిన్నప్పుడు ఒక డ్రగ్ ఎడిక్ట్, అలాగే తను ప్రాస్టిట్యూషన్ కూడా చేసేది, నాకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మా మమ్మీ చనిపోయింది, నాకు తను ఎలా ఉంటుందో కూడా గుర్తులేదు, అప్పుడప్పుడు నాకు డ్రీమ్స్ లో మాత్రమే ఆ రూపం కనపడుతూ ఉంటుంది అని క్రిస్టియన్ తన చిన్ననాటి కథనంతా చెప్పుటూ మొదలు పెడతాడు. ఇక సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో హ్యానా తన మమ్మీ దగ్గరికి వెళ్తుంది. హ్యానా తన ఇంటికి వెళ్ళిన తర్వాత తన మమ్మీతో పాటుగా మంచి టైం ని స్పెండ్ చేస్తుంది. ఇక అదే రోజు నైట్ హ్యానా పడుకున్నప్పుడు హ్యానాకి క్రిస్టియన్ గుర్తొచ్చి తనకి మెసేజ్ చేస్తుంది నువ్వు ఇక్కడ ఉంటే బాగుండు అని. అయితే క్రిస్టియన్ తర్వాత రోజు మార్నింగే హ్యానా దగ్గరికి వచ్చేసి తనని తీసుకుని ఒక ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఒక ప్రైవేట్ జెట్ ని మాట్లాడి హ్యానాని తీసుకుని ఆ జెట్ లో ఒక లాంగ్ రైడ్ కి వెళ్తాడు. ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత క్రిస్టియన్ కి ఆఫీస్ నుంచి ఒక అర్జెంట్ కాల్ వస్తుంది. అందుకు హ్యానా నాకు ఆఫీస్ లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి క్రిస్టియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజే హ్యానా కూడా అక్కడి నుంచి క్రిస్టియన్ దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత క్రిస్టియన్ హ్యానాని తన ప్లే రూమ్ కి వచ్చేయమని అక్కడ హ్యానాని తాళ్లతో కట్టేసి తన దగ్గర ఉన్న కర్రలతో హ్యానాని కొడుతూ తనను రెచ్చగొడుతూ ఇంటిమేట్ అవుతాడు. ఇంటిమేషన్ అయిపోయిన తర్వాత క్రిస్టియన్ ఎప్పుడులాగే పియానో వాంచుకుంటూ ఉంటాడు. ఆ ప్లేస్ కి హ్యానా వచ్చి నువ్వెందుకు ఎప్పుడు సాడ్ మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంటావు, అసలు నీకేం జరిగింది, నీ స్టోరీని నాకు చెప్పు అని హ్యానా క్రిస్టియన్ ని టచ్ చేస్తూ ఉంటే క్రిస్టియన్ అక్కడి నుంచి లెగిచిపోయి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే హ్యానా క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఇలా ఉంటాకి కారణం ఆ కాంట్రాక్టేనా, ఆ కాంట్రాక్ట్ మీద నేను సైన్ పెట్టినందువల్ల నువ్వు ఇలాగున్నావు అని హ్యానా అంటూ ఉంటే క్రిస్టియన్ అంటాడు అసలు ఆ కాంట్రాక్ట్ పెద్ద విషయమే కాదు, నా రీజన్స్ నాకు చాలా ఉన్నాయి, ఇది ఎంతటితో వదిలేసే అని క్రిస్టియన్ అంటూ ఉంటాడు. అయితే హ్యానా అంటుంది నువ్వు కూడా నీ రూల్స్ లాగే బిహేవ్ చేస్తున్నావు, నువ్వు అసలు ఎందుకు ఇలా ఉన్నావు అంటేని క్రిస్టియన్ అంటాడు రూల్స్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాయి, అవి ఎవరు బ్రేక్ చేస్తాకి నేను ఒప్పుకోను, ఎందుకంటే అవి నేను క్రియేట్ చేసుకున్న రూల్స్ అని క్రిస్టియన్ అంటేని హ్యానా క్రిస్టియన్ దగ్గరికి వచ్చి అంటే నేను తప్పు చేస్తే నువ్వు శిక్షిస్తావా అని క్రిస్టియన్ అంటే ఖచ్చితంగా నేను శిక్షిస్తాను అని అంటాడు. అలాగే వీళ్ళిద్దరి మధ్యన చాలా
డిస్కషన్ నడుస్తుంది. లాస్ట్ లోని హ్యానా అలా మాట్లాడుతూ ఉంటే క్రిస్టియన్ కి కోపం వచ్చి చాలా గట్టిగా అరుస్తాడు. ఈ సిచ్యువేషన్ లోని హ్యానా నువ్వు నన్ను ఎలా శిక్షిస్తావో నేను చూడాలి అనుకుంటున్నాను, నాకు చూపించు అని అంటుంది. అయితే క్రిస్టియన్ హ్యానాని తన ప్లే రూమ్ లోకి తీసుకువెళ్లి తన డ్రెస్ ని తీసేసి తన వీప్ పైన స్టిక్ తోని 6 సార్లు చాలా గట్టిగా కొడతాడు. హ్యానా కూడా ఒకవైపు ఎన్నిసార్లు కొడుతున్నాడో లెక్కేసుకుంటూ ఉంటుంది ఏడుస్తూని. ఆ తర్వాత హ్యానా దగ్గరికి క్రిస్టియన్ వస్తూ ఉంటే హ్యానా ఇక నువ్వు నా దగ్గరికి రాకు, ఇదే నువ్వు నన్ను చివరిసారి చూసేది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత సీన్ లో వీళ్ళిద్దరూని వాళ్ళ లైఫ్ లో ఏం జరిగిందో దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక ఈ సీన్ తోని ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఎవరైతే వీడియో చేశారో మీ అందరికీ చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్. మీరు ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో చూశారు కాబట్టి మీరు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో చెప్పి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో నేను మీ ముందుకి వస్తూ ఉంటాను.